జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయొద్దని, మెడికల్ కాలేజీలని వైద్యాన్ని ప్రభుత్వమే ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో వైద్య విద్యను కూడా ప్రజలకు దూరం చేయకుండా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా నందిగామ నుంచి కూడా 60,000 సంతకాలను సేకరించడం జరిగింది, పంపించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి పీల పిచ్చి పట్టింది. ప్రైవేటు దానికైనా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటాడు, పీపుల్ పార్ట్నర్షిప్ అంటాడు. కానీ కాదు, అంతా పీపిచ్చే, ప్రైవేటు పిచ్చే. దాన్ని నిరసిస్తూనే ఈ కార్యక్రమం. ఆయన సంక్షేమాన్ని అభివృద్ధికి కూడా 4 పీలికి పెట్టాడు. అలాగే వైద్య విద్యకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి, ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలను కూడా పీపిచ్చి పెట్టి 3 పీలు ద్వారా చేస్తూ ఉంటున్నాడు. మళ్ళీ పబ్లిక్ ఏం చెప్తున్నాడు అందరికీ, ప్రైవేటీకరణ కాదు ఇది అని మళ్ళీ కొత్త భాష్యం చెప్తున్నాడు ఆయన. ఏది, మొన్న కనుక పండించిన వరి అంతా మనమే తింటామా అంటే, ఇంతకాలం పండించిన వరి అంతా మనమే తిన్నామా, ఇంతకాలం పండించిన మిర్చి అంతా మనమే తిన్నామా, ఇంతకాలం పండించిన పత్తి అంతా మనమే వాడుకున్నామా? కాబట్టి అర్థమైపోతుంది కదా, ఆయనకి పిచ్చి పట్టి ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సహకరించిన నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.